హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారేవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. మరి ఈరోజు మీకోసం ఒక సమోసా అంటే ఇట్లాంటి సమోసా కాదండి, భలే సూపర్గా ఉంటుంది. మనం హైదరాబాద్లో ఎక్కువగా ఇరానీ సమోసా అని చిట్టి దొరుకుతూ ఉంటాయి. దీన్నే మేము 5 స్టార్ హోటల్లో కాక్టైల్ సమోసా అని సర్వ్ చేసేస్తూ ఉంటాం. ఎందుకు అంటే కాక్టైల్ అంటే చిన్నగా ఉండి తినడానికి ఒకే బైట్లో తినేసేయచ్చు. అయితే మీకు ఈరోజు అసలు ఈ సమోసా చేయడం కోసం ఆ పిండి ఎలా కలుపుకోవాలో ఫస్ట్ చూసి దాని తర్వాత మీకు సమోసా చూపిస్తాను. దీనికోసం మన దగ్గర మైదా పిండి, ఇప్పుడు 1 కప్పు మైదా పిండి తీసుకుంటే మరి దీన్ని సన్నగా రొట్టెల్లా ఒత్తాలి అంటే మొత్తం మైదా పిండి తీసుకుంటే కొంచెం ఒత్తేటప్పుడు ఇలా వెనక్కి లాగేస్తూ ఉంటుంది. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి, కానీ అది తగ్గించడం కోసం మనం ఇందులో కొంచెం అంత గోధుమ పిండి 1 కప్పు తీసుకుంటే సగం కప్పు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. సాధారణంగా రుమాలి రొట్టెలు చేసేటప్పుడు కూడా 1 కప్పు మైదా పిండి 1 కప్పు గోధుమ పిండి తీసుకొని చేసుకోవచ్చు. ఇందులో ఎక్కువ నూనె కాదు, కొంచెం నూనె, 1 చెంచాడు నూనె వేసుకొని ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసుకొని మనం చపాతీ పిండిలా తడుపుకోవాలి. చపాతీ పిండి అంటే ఏంటి, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అదే పూరీ పిండి అయితే గట్టిగా ఉంటుంది. మరొకటి ఏంటంటే పూరీ పిండిలో మనం కొంచెం నూనె ఎక్కువ వేసి కొంచెం గట్టిగా కలుపుకుంటాం. అలా కాకుండా సాఫ్ట్గా అంటే మనం నీళ్లు పోసేసి పిండి సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మరీ ఎక్కువ మర్దన అవసరం లేదు, కొంచెం మర్దన చేస్తే మనకి పిండి సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు పిండి చక్కగా కలిపి పెట్టేసుకున్నాం. మరి పిండి మనం ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ చేయాలి. ఎందుకంటే దాంట్లో గ్లూటిన్ అనేది ఫామ్ అవుతుంది. అంటే చాలాసార్లు చెప్పాను, అయినా ఎందుకు చెప్తున్నాను అంటే కొద్దిమంది ఈ షో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళ కోసం మరీ చెప్పేది ఏంటంటే ఈ పిండి రెస్ట్ చేయాలి. మరొకటి ఏంటంటే మనం ఈ పిండి మనకి చపాతీలా చేసుకుంటాం కాబట్టి మనకి ఎంత సైజు కావాలో అంత సైజ్ ఇలా ఉండలుగా తీసుకొని పెట్టేసుకోవచ్చు. మరొకటి ఏంటంటే ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత ఈ పిండి ఎండిపోకూడదు. ఎండిపోయిందంటే మనం రుద్దేటప్పుడు అంత పొడిగా వస్తుంది. కాబట్టి ఈ పిండి కలుపుకున్న తర్వాత కూడా మనం దీనిపైన ఒక తడిగుడ్డ, అంటే బాగా నీళ్లు పిండేసిన తడిగుడ్డ కానీ లేకపోతే మనకి మార్కెట్లో ఇట్లా క్లీన్ ర్యాప్ అని ఒక ప్లాస్టిక్ ర్యాప్ దొరుకుతుంది. ఇలా తెచ్చేసి దీన్ని చక్కగా ఇలా కవర్ చేసేసుకుంటే గాలి తాకకుండా మంచిగా పచ్చిగానే ఈ పిండి ఉంటుంది. సో మరి 10 నిమిషాల తర్వాత వీటిని రొట్టెల్లా రుద్దుకొని వాటితో సమోసాలు ఎలా చేయాలో చూద్దామా. మరి ఈ పిండిని మనం చక్కగా కొంచెం పిండి మెత్తగా కలుపుకున్నాం కాబట్టి ఈ పైన కొంచెం పిండి వేసుకుంటే మనకి ఈజీగా రోల్ చేసుకోగలుగుతాం, లేకపోతే టేబుల్కి అంటుకునే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు సన్నగా అంటే రుమాలి రొట్టెల్లా, అంటే మీకు ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా వీటిని చేసుకోవడం మంచిది. సో మరి చేసేటప్పుడు ఇలా తిప్పుతూ ఉంటే మీకు కొంచెం గుండ్రంగా వస్తుంది, కింద అంటుకోకుండా కూడా ఉంటుంది. రొట్టెని మనం అటు ఇటు తిప్పుకుంటూ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఇందాక ఏం చెప్పాను, ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుందని. కాబట్టి మనం ఇలా అన్ని వైపులా సన్నగా ఇలా రుద్దేసుకుంటే పర్ఫెక్ట్గా మన రొట్టె వస్తుంది. అదే నేను చెప్పినట్టు ఆ పిండి వేయకుండా కనుక మీరు చేస్తే ఇది కింద అంటుకుపోయే ప్రమాదం ఉంది. మన పెనం కూడా చాలా వేడిగా ఉండాలి. చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే మేము చపాతీలు చేస్తే గట్టిగా వస్తాయి, పుల్కాలు చేస్తే ఇట్లా అప్పడాల్లాగా వస్తాయని. ఇలా అప్పడాలకి రావడం కారణం ఏంటంటే మనం పెనం వేడిగా లేకపోవడం వల్ల. ఒకవేళ పెనం చాలా వేడిగా ఉందనుకోండి మీ రొట్టెలు ఎప్పుడు సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇలాంటి చిన్న మనం నేర్చుకోవడానికి ఏం చేయాలి, వారేవా చూడాలి. మరి మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చూడమని చెప్పాలి. మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళు స్కూల్ వెకేషన్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు చూపించండి. ఇలా చిన్న చిట్కాలు కూడా వాళ్ళు కూడా నేర్చుకొని ఇంట్లో ఇంట్రెస్ట్గా మీకు హెల్ప్ చేస్తారు. మరి పెనం వేడెక్కిందా బాగా అంటే నీళ్ళు ఇలా జల్లితే ఇలా ఇంకా వేడెక్కలేదు, ఇంకొక నిమిషం ఆగుదాం.
ఈ సమోసా రొట్టె మనం ఎంత కుక్ చేయాలి? పెద్దగా కుక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మనం పొట్టిగా ఇలా వేసేసి తీసేస్తే సరిపోతుంది. అంటే వేడి తాకితే ఇది కుక్ అయినట్టు అవుతుంది. మరి చాలా పెద్దగా చేసేసినట్టున్నాను. ఇలా తీసి వేడి పెనం మీద ఇలా వేసుకుందాం. వేసి కొంచెం కుక్ అవ్వాలంతే, మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మరీ వేడిగా ఉందనుకోండి, ఇలా రుమాలి రొట్టెలాగా ఎంత ఈజీగా వస్తుంది చూడండి. ఒక సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా లైట్గా రెడీగా ఉంది. ఇది తీసేసుకుందాం. ఇంతేనండి, ఇలా రొట్టెలు రెడీ అయిపోయింది మన సమోసా రొట్టె. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని మనం ఇంత స్ట్రిప్స్ లాగా కట్ చేసుకుందాం. సో ఫస్ట్ కొంచెం ఎడ్జెస్ కట్ చేసేస్తాను. అంటే నేను చేసేటప్పుడు ఇంత ఎడ్జెస్ కట్ చేయను, ఎందుకంటే అంత అవసరం పడదు, కానీ మీకు చూపించడం కోసం ఎంత ఉంటుందని. సో ఒక్కొక్క సమోసా చేయడం కోసం మనకి ఇంత పీస్ సరిపోతుంది. ఏంటి ఇంత అంటే ఇంత కాదు, మళ్ళీ వీటిని చిన్న స్ట్రిప్స్ లాగా ఇలా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ స్ట్రిప్స్ మీరు కొంచెం లావుగా చేశారనుకోండి, ఇప్పుడు ఇది ఇలా చేస్తేనేమో కొంచెం లావుగా వస్తుంది సమోసా, ఇలా చేస్తే కొంచెం చిన్న సమోసా. మీకు కొంచెం చిన్నగా కావాలంటే ఇలా కట్ చేసుకోండి, లేదంటే కొంచెం లావుగా కట్ చేసుకోండి. మరి దీన్ని ఫోల్డ్ చేయడం చిన్న టెక్నిక్, అది కూడా చూపిస్తాను. ఇలా చేసి సమోసాలు భలే ట్రయాంగులర్గా చక్కగా తయారవుతాయి. మరి ముందు దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. మన రొట్టె అయితే రెడీ అయిపోయింది. మరి మనం ఈరోజు చేసేది కోడిగుడ్డు సమోసా. అవునండి, చాలా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు ఇక్కడ ఎగ్ పఫ్స్ అవి ఇవి అని బజార్లో కొనుక్కొని తింటారు కదా, ఇది చేసి పెట్టండి, ఇదే చాలా బాగుందంటారు. మరి ఈరోజు మనం ఫ్రై చేయడం కోసం ఇట్లాంటి నూనె కాదండి, మనం మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ నూనె వాడుతున్నాం. ఈ నూనెలో ఒమేగా 6 అట్లాగే వైటమిన్ ఏ, డిఈ ఉంటాయి. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, టేస్ట్కి టేస్ట్ కూడా. మరి ఈ నూనెని తీసుకుందాం, ఈ నూనెలోనే ఫ్రై చేసుకుందాం. మరి ఇప్పుడు మనం ఈ కోడిగుడ్డు మసాలా ఈ సమోసాలో పెట్టడానికి ఎలా చేసుకోవాలి? చాలా సింపుల్, ఏం లేదు. ఇది ఎగ్ స్లైసర్ అంటారు. మేము హోటల్లో అప్పుడప్పుడు సలాడ్స్లో కట్ చేయడం కోసం ఈ ఎగ్ స్లైసర్ వాడతాం. దీంట్లో మనం కోడిగుడ్డు ఇలా పెట్టేసి స్లైసర్ తోటి ఇలా అన్నాం అనుకోండి, ఇలా రౌండ్ రౌండ్ ముక్కలు కట్ అవుతుంది. కానీ మనకు చాప్ కావాలనుకోండి, ఈ స్లైస్ తీసుకొని మళ్ళీ ఇది లేపి ఫస్ట్ ఇలా పెట్టుకున్నాం కదా, మంచిగా ఎలా అయింది మనకి స్లైసులు కట్ అయింది. ఇలా పెట్టుకొని మళ్ళీ ఇలా కట్ చేసేస్తే అన్నీ చక్కగా మనకి చాప్ అయిపోతుంది. మరి మనం దీన్ని కోడిగుడ్డు మనకి ఇలా చాప్ అయిపోయిన తర్వాత దీంట్లో చిటికెడంతా ఉప్పు, అలాగే కావాలంటే కొంచెం చాట్ మసాలా, మన మిరియాల పొడి. ఒకవేళ మనం చాట్ మసాలా ఎక్కువ వేసుకుంటే కనుక ఉప్పు కూడా అవసరం ఉండదు. సో రెడీ అయిపోయింది. అయితే మరో గుడ్డు కూడా, ఎందుకంటే ఇందులో వేసేసుకుంటాను. ఇలా వేసేసి గుడ్డుని ఇలా కట్ చేసి దాన్ని తీసి ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇలా చాప్, గుడ్డు చాప్ అయిపోయింది. గుడ్డుని మనం కలిపేసుకుందాం. మన మసాలా రెడీ. ఈ రొట్టె ముక్కల్ని ఇలా గుడ్డలో పెట్టాను, ఎందుకంటే బయట ఇలా ఉంచేసామంటే గట్టిగా అయిపోతాయి. కాబట్టి కొంచెం ఇలా తడిగుడ్డలో పెట్టుకుంటే కనుక మన రొట్టెలు సాఫ్ట్గా చాలాసేపు ఉంటాయి. మన తర్వాత సమోసాలు చుట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ సమోసాలు చుట్టడం కూడా చాలా ఈజీ. ఫస్ట్ ఈ ముక్క తీసుకొని దాన్ని ఫస్ట్ ఒక ట్రయాంగిల్ ఫోల్డ్ చేయాలి. కర్చీఫ్తో చేసుకుంటారు కదా, ఇలా చేసుకోవాలి. తర్వాత దాన్ని మరొక ఫోల్డ్ ఇలా చేద్దాం. 2, మరి మూడోసారి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేద్దాం. ఫోల్డ్ చేయగానే మనకి ఒక త్రికోణంగా ఇది తయారవుతుంది. మరి ఇలా త్రికోణం చేసుకున్న తర్వాత దీంట్లో కోడిగుడ్డు మసాలా వేసుకుందాం. వేసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనం కొంచెం మైదా పిండిని కొన్ని నీళ్లు పోసి, అంటే ఇలా లై లాగా చేసుకుంటే మనకి సమోసాలు బ్రహ్మాండంగా వస్తాయి. తర్వాత ఇలా త్రికోణంలా చుట్టేసుకుందాం. చూడండి, మన చిట్టి చిట్టి సమోసా రెడీ. కోడిగుడ్డు సమోసా మరికొన్ని చేసుకొని ఫ్రై చేసుకుందాం. నూనెలో మనం ఇవి మరీ ఎక్కువ వేడిగా లేకుండా నూనెలో మనం ఇవి ఫ్రై చేసుకుందాం. మంచి కలర్ రావాలంటే మరీ ఇంత వేడిలో చేస్తేనంటే కొంచెం కలర్ ఈవెన్గా రాదు. కాకపోతే కొంచెం అంత తక్కువ మంటలో కనుక మనం ఫ్రై చేసుకుంటే ఇవి చక్కగా క్రిస్పీగా, అంతేకాకుండా ఎంతో సూపర్గా కరకరలాడుతూ మన మంచి కలర్ తోటి ఈ సమోసాలు వస్తాయి. మరి ఇవన్నీ వేసుకున్న తర్వాత
రెండు వైపులా చక్కగా కాల్చుకుందాం. మనం పర్ఫెక్ట్గా ఫ్రై చేస్తే కనుక మన సమోసాలు ఇలా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగానే ఈ సమోసాలు చుట్టేసుకొని మనకి మన గెస్ట్లు వచ్చినప్పుడు నూనెలో ఫ్రై చేసుకుంటే ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే వాడే నూనె బట్టి కూడా మనకు ఉంటుంది. ఏంటంటే స్మోకింగ్ పాయింట్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనం వాడే ఈ న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ స్మోకింగ్ పాయింట్ ఎంత ఉంటుందంటే మనం ఏదైనా ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మరి మనం వండిన ఫ్లేవరే ఉంటుంది, కానీ ఓవర్గా డామినేట్ చేయకుండా చక్కటి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. సో మరి సమోసాలు రెడీ అయిపోయినాయి, మరి టేస్ట్ చేసేద్దామా? మన సమోసాలు అయితే రెడీగా ఉన్నాయి. మరి వాటిని చక్కగా ఇలా టమాటో కెచప్ లేకపోతే చిల్లీ సాస్ దేంతో తిన్నా సూపర్ అంటే మరి సూపర్. మరి ఈ సమోసాలు చక్కగా క్రిస్పీగా చాలాసేపు ఉంటాయి. ఒకవేళ మీరు పొద్దునే ఫ్రై చేసినా కానీ సాయంత్రం దాకా కూడా క్రిస్పీగా ఉంటాయి. మరి తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఈ కోడిగుడ్డు సమోసా చెప్పాను కదా నా ఫేవరెట్ అని, చాలా టేస్టీగా ఉన్నాయి. ఎగ్ సమోసా తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో మైదా పిండి, కొన్ని గోధుమ పిండి, కొద్దిగా నూనె, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని పల్చర్ షీట్ లా రోల్ చేసుకుని వేడి పెనంపై లైట్ గా కాల్చి పొడవుగా కట్ చేసుకోవాలి. స్టఫింగ్ కోసం ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లను ముక్కలుగా కట్ చేసి దానిపై ఉప్పు, చాట్ మసాలా, మిరియాల పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఈ రొట్టె ముక్కలను ట్రయాంగిల్ షేప్ లా ఫోల్డ్ చేసి అందులో కోడిగుడ్డు మిశ్రమాన్ని స్టఫ్ చేసి మైదా పిండి, నీళ్లు కలిపిన మిశ్రమంతో సీల్ చేసి వాటిని వేడి నూనెలో ఫ్రై చేసుకుంటే గుడ్డు సమోసా సూపర్ గా ఉంటుంది. చూసారు కదండి నేను చేసిన వంటకం. నెక్స్ట్ మా ఆవిడ వచ్చి తన స్పెషల్ ఒక ఐటెం చూపించబోతుంది. మీరందరూ నన్ను చాలా మిస్ అయినట్టున్నారు కదా. వచ్చేసాను మీకోసం మంచి ఇంటర్నేషనల్ బ్రేక్ఫాస్ట్ తీసుకొని. ఇంటర్నేషనల్ బ్రేక్ఫాస్ట్ అనగానే వాళ్ళు రోజు మార్నింగ్ ఎగ్స్ తింటారు. ప్రతి ఒక్క డిష్లో వాళ్ళకి ఎగ్ కంపల్సరీ. మరి ఈరోజు నేను చూపించబోయే డిష్ పేరు పొటాటో కప్ కేక్స్. ఈ పొటాటో కప్ కేక్స్ ఈరోజు మాత్రాన బేక్ చేసి తిందాము. నెక్స్ట్ టైం మీకు వెరైటీగా కొంచెం స్టీమ్ చేసి కూడా ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్గా ఇక్కడ ప్యాన్ వేడెక్కుతుంది. మీరు కావాలంటే బటర్ వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మనం ఫుల్ రిచ్గా చేస్తున్నాం కాబట్టి కొంచెం కట్ డౌన్ చేయడానికి ఆయిల్. సో మరి ఇక్కడ ప్యాన్ ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులో కొంచెం అంతా ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్. బ్రేక్ఫాస్ట్లో అయితే నేను చాలా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్టే మనకి స్ట్రెంగ్త్. ఇక్కడ ఉల్లిపాయలు కాస్త వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఈ బంగాళదుంప చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. ఇందులో మీరు కావాలంటే చిన్న క్యూబ్స్గా చికెన్ కానీ మటన్ కానీ ఇంకా ఏవైనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈరోజు మనం సింపుల్గా ఆలు చేస్తున్నాను. ప్లస్ ఇందులో మాత్రాన ఎగ్స్ కంపల్సరీ. సో మరి ఇది ఇండియన్ స్టైల్లో కావాలి అంటే మీరు కొంచెం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోండి. కానీ నేను కొంచెం ఇంటర్నేషనల్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి ఇందులో పెప్పర్ పౌడర్, అంటే ఇది మిరియాల పొడి, కొంచెం అంత సాల్ట్. ఇది మరీ మీరు ఎక్కువగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, లైట్గా. అంటే మన బంగాళదుంప 80% కుక్ అయితే చాలు. 5 నిమిషాల తర్వాత మన బంగాళదుంప మంచిగా ఉడికిపోతుంది. మరి చెప్పాను కదా ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీరు కావాలంటే ఉల్లిపాయలు ఇంకొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం కలర్ వచ్చేసింది, కానీ పర్వాలేదు. లాస్ట్లో కొంచెం ఎక్కువగా కొత్తిమీర. మనం ఎలా కొత్తిమీర వాడతామో అక్కడ కూడా పార్స్లే అని చాలా ఎక్కువగా వాడతారు. ఇందులో కూడా ఎక్కువగా కొత్తిమీర. ఇది పక్కన పెట్టేసుకుందాం.
బంగాళదుంప మిక్చర్ చల్లార్చడానికి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఎగ్స్ ఒక చిన్న బౌల్లో మీరు ఎగ్స్ తీసుకొని మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ మీరు వాడుకోవచ్చు. నేను ఈరోజు మాత్రాన 2 ఎగ్స్తో చేస్తున్నాను. కొంచెం మంచిగా బీట్ చేసుకుందాం ఇది. సో మరి ఇక్కడ మన ఎగ్స్ మంచిగా బీట్ అయిపోయాయి. అలాగే ఇందులో చెప్పాను కదా కొంచెం రిచ్నెస్ ఇవ్వడానికి కోసం క్రీమ్ ఒక చిన్న కప్పు, మరొకసారి బీట్ చేసుకుంటే మంచిగా మిక్స్ అయిపోతుంది. సో ఇది మన మిక్చర్ రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాము. మనం ఆల్రెడీ సాల్ట్ ఈ బంగాళదుంపలో వేసాం కాబట్టి నేను ఇందులో సాల్ట్ వేసుకోవట్లేదు. మీరు కొంచెం ఇందులో తగ్గించుకొని వేసుకొని ఇందులో కూడా కొంచెం వేసుకుంటూ వేసుకోవచ్చు. సో మరి ఇక్కడ మన మోల్డ్ అంటే ఇవి మఫిన్స్ చేసుకోవడానికి ఇది మోల్డ్ రెడీగా ఉంది. ఇందులో మీరు కావాలంటే ఇలా నా దగ్గర బటర్ పేపర్స్ ఇలా మీకు మార్కెట్లో దొరుకుతాయి. దీంట్లో ఇలా పెట్టేసుకొని మనం ఈ మిక్చర్ని ఇందులో వేసి కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇంకొక ఆప్షన్, ఇది మీ దగ్గర లేవనుకోండి, ఇలా ఈ ఖాళీగా ఉన్న దాంట్లో మనం కేక్ చేసే ముందు ఎలా కొంచెం బటర్ పెట్టి ఇలా రుద్దేస్తామో అలా మీరు కూడా మంచిగా కొంచెం ఆయిల్ అన్నా బటర్ అన్నా ఏదన్నా పెట్టేసి ఇలా గ్రీస్ చేస్తే ఇక్కడ మన మఫిన్ మోల్డ్ రెడీ అయిపోయింది కదా. దీంట్లో ఫస్ట్గా కొంచెం అంత చీజ్, మీకు కొంచెం ఎక్కువ కావాలంటే కూడా వేసుకోండి. పిల్లలకి చీజ్ అంటే చాలా ఇష్టం కదా. సో కొంచెం ఎక్కువగా చీజ్, తర్వాత ఇందులో మన ఈ బంగాళదుంప మిక్చరు. మీకు బంగాళదుంప మిక్చరే వేసుకోవాలని ఏం లేదండి. మీకు ఎప్పుడన్నా మిగిలిపోయిన కర్రీ ఉన్నా కూడా ఇలా చేసుకోవచ్చు. సో మరి ఇక్కడ మనం చీజ్ వేసేసాము, అలాగే ఈ బంగాళదుంప కూడా వేసేసాము. మరి ఇప్పుడు లాస్ట్లో మనం ఎగ్ క్రీమ్ బీట్ చేసుకున్న మిక్చరు ఇలా పోసేసుకోండి. మరి ఎక్కువగా పోసుకోకండి, ఇది కొంచెం పొంగుతుంది. ఇది బేక్ అయినాక ఒక్క మఫిన్ తింటే చాలు, కడుపు నిండిపోతుంది. 2 గుడ్లకి మీకు 4 కప్ కేక్స్ వస్తాయి. నేను ఇంకొంచెం నాకు ఇక్కడ ఆలుగడ్డ కూర మిగిలిపోయింది కాబట్టి ఇంకొక గుడ్డు మళ్ళీ కొట్టేసుకొని ఈ 2 కూడా ఫిల్ చేసేసాను. మరి లాస్ట్లో కొంచెం అంతా బ్రెడ్ క్రమ్స్ మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. వేసుకుంటే మీకు కొంచెం మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. సో ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే చాలు. మన ఫిల్లింగ్ అంతా రెడీ అయిపోయింది. మంచిగా బ్రెడ్ క్రమ్స్ కూడా లాస్ట్లో వేసేసుకున్నాను. మరి ఇప్పుడు దీన్ని మనం బేక్ చేయాలి కదా. సో మరి ఇక్కడ మన అవన్ రెడీగా ఉంది. నేను ఇది 200 degrees సెంటిగ్రేడ్లో 10 minutesకి మనం ఇది బేక్ చేసుకుంటే సరిపోతుంది. మరి 10 నిమిషాల్లో మన పొటాటో కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. అక్కడ జస్ట్ స్విచ్ ఆఫ్ చేసి నేను తీసుకొచ్చి మీకు చూపిస్తాను. చూస్తుంటే యమ్మీగా ఎంత బాగా ఉన్నాయి కదా. తింటే కూడా అంత సూపర్గా ఉంటాయి. మరి సో మీరు కూడా ఇలాంటిది మంచిగా ట్రై చేసి తప్పకుండా ఎంజాయ్ చేయండి. మనం ఇది ఇమీడియట్గా చేయాల్సిన అవసరం లేదు. మీరు ముందు రోజు కూడా అన్నీ రెడీ పెట్టుకొని చేసుకోవచ్చు. సో మరి ఇది కుక్ అయిందా లేదా అని ఎలా తెలియాలి, మీకు తెలుసు కదా. కేక్ అయితే మనం ఇలా టూత్పిక్ కానీ చాకు కానీ ఫోర్క్ కానీ ఏదైనా మీరు ఇలా పెట్టేసి ఇలా గుచ్చి తీసేశారనుకోండి, చూడండి ఏ మాత్రాన అంటలేదు, తడిగా ఏ మాత్రం లేదు. సో మన ఎగ్ పొటాటో మంచిగా కుక్ అయిపోయింది. మన పొటాటో కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. చూడండి మంచిగా ఇలా పెట్టేసుకున్నాను. కొంచెం లాస్ట్లో మీకు కావాలంటే ఇలా కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. సో మరి వేడి వేడి పొటాటో కప్ కేక్స్ రెడీ. చూడండి ఎలా పొగలు వస్తున్నాయో.
పొటాటో కప్ కేక్స్ తయారు చేయు విధానం. ముందుగా పాన్ లో కొంచెం నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, మిరియాల పొడి మరియు కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసి కలిపి పెట్టుకోవాలి. ఒక బౌల్లో కోడిగుడ్డు సొన వేసి బీట్ చేసి క్రీమ్ వేసి మరోసారి బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మఫిన్ మోల్డ్ లో చీజ్ తురుము, ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమము, బీట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమం, బ్రెడ్ క్రమ్స్ వేసి 200 డిగ్రీల్లో 10 నిమిషాల పాటు బేక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వారేవా అంటే అద్భుతమైన వంటలని. మరి మీకు తెలుసా ప్రతి జిల్లాలో నోరూరించే ఒక అద్భుతమైన వంటకం ప్రత్యేకంగా ఉంటుందని? మరి ఆ వంటకం ఏంటో మాకు మీ జిల్లా పేరుతో సహా రాసి పంపిస్తే XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. తప్పకుండా రేపు ఇదే టైంకి మన షో చూడండి. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.